వెల్కమ్ టు లోకి అండ్ ప్రియా వ్లాగ్స్. సో ఇవాళ మాకు సాటర్డే అండ్ మీరు చూస్తున్నారు కదా, మేమైతే స్వెటర్స్ అయితే వేసుకోలేదు. ఇవాళ సన్నీ డే అనమాట అండ్ ఇట్స్ ఏ గుడ్ డే. సో మేము ఇవాళ హాలిడే కాబట్టి బెర్లిన్లో పార్లమెంట్ చూడడానికి వెళ్తున్నాము. అండ్ మీరు కూడా ఫాలో అయిపోండి. మనం పార్లమెంట్ పై ఫ్లోర్ వరకు అయితే వెళ్ళొచ్చు. సో జర్మనీ క్యాపిటల్ బెర్లిన్ కాబట్టి బెర్లిన్లో పార్లమెంట్ ఉంది. సో మనం ఇప్పుడు ఆ పార్లమెంట్కి వెళ్ళే రూట్లో వన్ సైడ్ కెనాల్ అయితే పాస్ అవుతుంది. సో మీరు చూడండి, కెనాల్ మీద బ్రిడ్జెస్ అవి అయితే ఉన్నాయి అండ్ వన్ సైడ్ రోడ్ అయితే ఉంది అండ్ ఇది చూడడానికి అయితే బ్యూటిఫుల్గా ఉంది. ఈ కెనాల్లో ఈ క్రూజ్ షిప్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి. ఇవి డే టూర్స్ అనమాట. మనం టికెట్ తీసుకుంటే 45 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు ఈ క్రూజెస్లో అయితే తిరగచ్చు. అండ్ వాళ్ళు చూడండి మనకి హాయ్ చెప్తున్నారు. పార్లమెంట్కి వెళ్ళే దారిలో మొత్తం అన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్ అయితే ఉంటాయి. సో మీకు కనిపిస్తోంది కదా, మనం ఈ బిల్డింగ్స్ అన్నీ వచ్చి ఇప్పుడు కట్టినవి అయితే కాదు. అండ్ మీకు కెనాల్కి ఆపోజిట్ సైడ్ వచ్చి రీసెంట్గా కట్టిన బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. జర్మనీలో ఫెడరల్ రిపబ్లిక్ గవర్నమెంట్. ఈ బెర్లిన్ని హిస్టారికల్ క్యాపిటల్ అనొచ్చు. సో బెర్లిన్లో చాలా హిస్టరీ ఉంది. అండ్ మనకి పార్లమెంట్కి వెళ్ళే దారిలో ఇలా కొంతమంది ఫేమస్ పీపుల్ అయితే ఫొటోస్ అండ్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇదే జర్మన్ పార్లమెంట్ చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఆ పైన ఉన్న డోమ్ దగ్గరికి వెళ్తాము. ఈ లోపల ఫస్ట్ సెకండ్ ఫ్లోర్స్ అయితే మినిస్టర్స్ ఉంటారు. మనల్ని అలౌ చేయరు, మనల్ని డైరెక్ట్గా ఆ పైకి అయితే అలౌ చేస్తారు. సో ఇక్కడ సెక్యూరిటీ చెకప్ అయిన తర్వాత ఐడి ప్రూఫ్ సబ్మిట్ చేశాక ఇక్కడ పైకి వెళ్ళొచ్చు అనమాట. ఇదే పార్లమెంట్. సో పార్లమెంట్ విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన టైం స్లాట్ కల్లా రావాలి. మేము నాన్ లోకల్స్ కాబట్టి పాస్పోర్ట్ యాజ్ ఐడి ప్రూఫ్ చూపిస్తున్నాము. లోకల్స్ వచ్చి వాళ్ళ ఐడి ప్రూఫ్స్ కూడా చూపిస్తారు. సో అక్కడ మొత్తం ఐడి ప్రూఫ్ చెకింగ్ అయిన తర్వాత మన హ్యాండ్ బ్యాగ్స్ అండ్ మనల్ని కూడా సెక్యూరిటీ చెకింగ్ అనేది చేస్తారు. వన్స్ ఆ సెక్యూరిటీ చెకింగ్ జరిగిన తర్వాత బ్యాచెస్ వైజ్ లోపలికి పంపిస్తారు పార్లమెంట్ లోపలికి. సో లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇలా అయితే ఉంది. అండ్ కింద ఎస్కలేటర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. అండ్ ఈ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చి అప్పట్లో ఎంపైర్స్ యూజ్ చేసిన అండ్ తర్వాత ఛాన్సలర్స్ యూజ్ చేసిన కొన్ని థింగ్స్ అయితే పెట్టారు చూడడానికి. సో ఇప్పుడు పార్లమెంట్లో టాప్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. అండ్ ఈ టాప్ ఫ్లోర్ ఎలా ఉందంటే ఒక డిజీ వరల్డ్లోకి ఎంటర్ అయినట్టు అనిపించింది. చాలా పెద్ద డోమ్ ఉంది, మొత్తం గ్లాస్తో బిల్డ్ చేశారు అది. అండ్ చాలామంది టూరిస్టులు అయితే ఉన్నారు, లోకల్స్ అండ్ నాన్ లోకల్స్. ఈ డోమ్లో ఎంటర్ అయిన తర్వాత రౌండ్గా ఒక స్క్రీన్ అయితే ఉంది. సో ఆ స్క్రీన్ మీద ఈ పార్లమెంట్ అండ్ ఈ డోమ్ హిస్టరీ ఎప్పుడు బిల్డ్ చేశారు అండ్ ఎవరు చేశారు అని మొత్తం హిస్టరీ అయితే ఉంది. సో వచ్చిన వాళ్ళందరూ ఒక హెడ్సెట్స్ అనేవి ఉన్నాయి అక్కడ. అవి పెట్టుకుంటే వాటిలో మనకి ప్రిఫర్డ్ లాంగ్వేజ్లో అయితే అది వస్తూ ఉంటుంది. సో ఇక్కడైతే ఏముందంటే ఈ పార్లమెంట్ వచ్చి ఎంపైర్స్ రూల్ చేస్తున్నప్పుడు బిల్డ్ చేశారు. సో ఆ పర్టికులర్ కింగ్ అంటే వీళ్ళ ఇప్పుడు ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ముందు కింగ్స్ ఉండేవారు కదా. సో జర్మనీలో ఉన్న రాయల్ కింగ్స్ ఉన్నప్పుడు ఈ పార్లమెంట్ వాళ్ళ కోసం అని బిల్డ్ చేసుకున్నారు.
ఈ డోమ్ రౌండ్గా ఉంది కాబట్టి రౌండ్గా ఫ్లోర్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మేము డోమ్ లోపల నుంచి పైన టాప్కి అయితే వెళ్తున్నాము. సో పైకి వెళ్ళిన తర్వాత పైన ఇంకొక ఫ్లోర్ ఉంటుంది. సో డోమ్ లోపల నుంచి ఇంకా మొత్తం టాప్ పాయింట్కి అయితే వచ్చాము. సో పైకి వచ్చిన తర్వాత ఇలా అయితే ఉంది. మధ్యలో ఒక రౌండ్ టేబుల్ అయితే ఉంది అండ్ చాలామంది కూర్చొని ఉన్నారు అక్కడ. అండ్ ఈ స్పాట్ నుంచి సిటీ మొత్తం కనిపిస్తుంది, మొత్తం 360 degrees కనిపిస్తుంది. అండ్ ఈ వ్యూ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది చూడడానికి. ఈ డోమ్లో వచ్చి 2 sides ఉంటాయి. పైకి ఒక సైడ్ వెళ్ళొచ్చు అండ్ కిందకి ఒక సైడ్ రావచ్చు. ఈ లోపల డోమ్ ఉంది, ఇలా వస్తామన్నమాట. చూసి మళ్ళీ బయటకు రావచ్చు. ఇలా మనం టాప్ ఆఫ్ ద పార్లమెంట్లో ఉన్నాము. అదే జర్మన్ ఫ్లాగ్. సో డోమ్ నుంచి బయటకు వచ్చాం కదా. సో ఇక్కడ మధ్యలో చూస్తున్నారు కదా, కింద 2-3 ఫ్లోర్స్ ఉన్నాయి. సో ఈ ఫ్లోర్స్లో వచ్చి రియల్ గవర్నమెంట్ అఫీషియల్స్ అయితే ఉంటారు, లైక్ మినిస్టర్స్ కానీ వాళ్ళ డెసిగ్నేటెడ్ అఫీషియల్స్ అయితే ఉంటారు. సో మనల్ని అయితే ఆ సైడ్ అలౌ చేయరు, మనం ఓన్లీ పైన ఫ్లోర్ మాత్రమే అలౌ చేశారు. చెప్తాను మీకు. ఈ పార్లమెంట్ వచ్చి ఈ బిల్డింగ్, ఈ పాత బిల్డింగ్ మొత్తం ఇదంతా, సో అదంతా చాలా పెద్దది, కిందంతా అదే ఉంది. అది వచ్చి 1891లో కట్టారంట ఈ బిల్డింగ్. సో ఈ బిల్డింగ్ అనమాట 1891లో కట్టారు వీళ్ళకి పార్లమెంట్. ఈ పైన 4 sides జర్మన్ ఫ్లాగ్ అయితే ఉంది. అండ్ ఈ డోమ్ ఉంది కదా, గ్లాస్ డోము, ఇది 1916లో కట్టారంట, 1916. అంటే వీళ్ళకి అప్పుడే ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది. మనం ఇండియా 1916లో ఇంకా మనం అండర్ బ్రిటిషర్సే ఉన్నామన్నమాట. అసలు వీళ్ళు మనం బ్రిటిషర్స్ కింద ఉన్నాం కాబట్టి మనకి అంత ఛాన్స్ లేదు. కానీ అప్పుడు కూడా ఏమో అసలు చాలా అప్పుడు ఇండియా చాలా వెనకబడి ఉంది. కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు బై గాడ్ గ్రేస్ చాలా ముందున్నాం మనమైతే. ఎందుకులోకి అప్పట్లో వీళ్ళు 1916లోనే ఆ పెద్ద గ్లాస్ డోమ్ ఎలా కట్టారు? మెయిన్ ఏంటంటే వీళ్ళకి ఫ్రీడమ్ ఫైట్ అవన్నీ లేదు కదా. మనం ఏంటంటే ఇండియన్స్ చాలా ఇన్నోసెంట్. నాకు తెలిసి మనం చాలా ఇన్నోసెంట్ కదా, అప్పట్లో మనం చాలా ఇన్నోసెంట్. అందుకని ఎవరొచ్చి మనల్ని ఆక్రమించుకున్నా సైలెంట్గా ఉండేవాళ్ళం. సో బట్ వీళ్ళు ఏంటంటే కానీ మనం బేసిక్గా ఫ్రీడమ్ ఫైట్లో మన ఎఫర్ట్స్ అన్ని పోయాయి. దానివల్ల మనం టెక్నాలజికల్ అడ్వాన్సెస్ మీద వాటి మీద మన ఎఫర్ట్స్ పెట్టలేదు. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత స్టేబుల్ అవడానికి మనకి 20-30 సంవత్సరాలు పట్టింది, చాలా టైం పట్టింది. 2000లో మన రియల్ గ్రోత్ స్టార్ట్ అయింది. తర్వాత ఇప్పుడు మనకి రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ డెవలప్మెంట్ అవుతుంది అన్ని. ఇప్పుడు మనకి అలాంటివి అన్ని దానికన్నా పెద్దవి కూడా వస్తున్నాయి. సో ఇప్పుడు మనం విజిట్ చేసిన ఈ పార్లమెంట్ అయితే ఎంట్రీ ఫ్రీయే. మనం ఏంటంటే అడ్వాన్స్గా బుక్ చేసుకోవాలంతే. సో 2 weeks ముందు బుక్ చేసుకుంటే వాళ్ళు స్లాట్ ఇస్తారు. సో మనం అప్పుడు మన ఐడి ప్రూఫ్ తీసుకుని మీకు చూపించినట్టు వస్తే సరిపోతుంది. ఇక్కడికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట ఎంట్రీ మాత్రం. సో పార్లమెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక పెద్ద గార్డెన్ అయితే ఉంది ముందు. అండ్ ఇప్పుడు స్ప్రింగ్ స్టార్ట్ అయింది కాబట్టి చెర్రీ బ్లాసమ్ సీజన్ అయితే స్టార్ట్ అయింది. సో ఇప్పుడైతే మా పార్లమెంట్ విజిట్ అయిపోయింది, మేము బయటకు వచ్చాము. సో మీకు కనిపిస్తుంది కదా, అదే పార్లమెంట్. అండ్ ఇవాళ ఈస్టర్ అంటే లైక్ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ డేస్ కాబట్టి ఇంట్లో నేను కప్ కేక్స్ బేక్ చేశాను. అండ్ ఇవైతే ఇప్పుడు ఇక్కడ తెచ్చుకున్నాము. సో లోకేష్ ఇక్కడ. సో మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇవాళ మా హాలిడే అయితే ఇలా గడిచింది. అండ్ మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.